అందరికీ నమస్కారం అండి. 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ నిర్వహణకు సంబంధించి ఆగస్టు నెల 2025 సంవత్సరానికి గైడ్లైన్స్ను మరియు ఇన్స్ట్రక్షన్స్ను ఎస్సీఆర్టీ డైరెక్టర్ వారు విడుదల చేయటం జరిగింది. అందులో భాగంగా ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలిద్దాం. 30వ తారీఖు శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగులు నిర్వహించబడాలి. దీనికి 100% ఉపాధ్యాయులు ఎవరైతే మ్యాప్ చేయబడ్డారో వారు హాజరు కావాల్సినటువంటి అంశం ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎజెండా పాయింట్స్ కూడా మనం చూడబోతున్నాం. అదేవిధంగా క్లస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు ఈ మీటింగ్స్ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహిస్తారనేటువంటి విషయం మనం గడిచిన కాంప్లెక్స్ మీటింగ్లకు సంబంధించి విడుదల చేసినటువంటి వీడియోల ద్వారా తెలుసుకున్నాం. పాఠశాలలో అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్, అలాగే డిజిటల్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో దాన్ని సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆర్పీస్ ఎవరైతే డిజిగ్నేట్ చేయబడ్డారో వారికి ముందస్తుగా ఆగస్టు నెల ఎజెండా పాయింట్స్ను వారికి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కార్యక్రమం ముగిసే లోపుగా ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే ఉపాధ్యాయులు హాజరవుతారో. అట్లాగే మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఎజెండా రూపంలో అందజేయబడింది కాబట్టి దాని ప్రకారంగా కాంప్లెక్స్ మీటింగ్ను నిర్వహించాల్సినటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. అదేవిధంగా మానిటరింగ్ ఫార్మాట్ ఉంటుంది. ఇది సంబంధిత క్లస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవి మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి మ్యాప్ చేయబడినటువంటి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కు హాజరవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రతి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కు జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయం నుంచి ఒకరు హాజరయ్యేటువంటి రెస్పాన్సిబిలిటీని కూడా ఫిక్స్ చేసే విషయాన్ని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పనిచేసే విధంగా, అలాగే నెట్ కనెక్టివిటీ ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీఆర్టీ వారు పంపినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి కాంప్లెక్స్ సమావేశాలు ఆన్లైన్ మోడ్లో జరగవలసినవి కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 7 సబ్జెక్టులకు స్కూల్ అసిస్టెంట్స్, అట్లాగే 2 ఎస్జిటీస్ను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్పీలుగా 1, 2 తరగతులకు ఒక ఎస్జిటి సీనియర్ను, 3, 4, 5 తరగతులకు ఒక ఎస్జిటి సీనియర్ను ఎవరైతే ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉంటారో వారిని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ క్లస్టర్ కాంప్లెక్స్ ఫస్ట్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారు ఎస్జిటీలకు సంబంధించినటువంటి కాంప్లెక్స్ మీటింగ్ను నిర్వహణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి పాఠశాలలోనూ 11:45 లోపుగా మధ్యాహ్న భోజనాన్ని ముందస్తుగా పూర్తి చేయించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఉపాధ్యాయులు కాంప్లెక్స్ మీటింగ్కి 1 గంటకు నేరుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పేరెంట్స్కు ముందస్తుగా వివరాలను తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కాంప్లెక్స్ ట్రైనింగ్స్లో మనం చేయకూడనటువంటి విషయాలు కూడా ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. వాటిని గమనించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అట్లాగే డైట్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు, సిబ్బంది, అందరూ సెక్టోరల్ ఆఫీసర్సు
ఎంఈఓస్ అలాగే ఎంఐఎస్ సిఆర్పిస్ కూడా ఈ కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలిస్తారు. వారు కూడా ఆ కాంప్లెక్స్ మీటింగ్ పూర్తి అయ్యేటువంటి సమయం లోపుగా వారు కూడా ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ని అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గమనిస్తారని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ ఉత్తర్వులతో పాటుగా ఎజెండా పాయింట్స్ కూడా వారు అందజేసి ఉన్నారు. మినిట్ టు మినిట్ ప్రోగ్రాము. ఈ ఎజెండాను మనం గమనించినట్లయితే 1 PM నుంచి 5 PM వరకు నిర్వహించబడతాయి. ఇక్కడ ఎజెండాను మీరు గమనించినట్లయితే ఎంతసేపు ప్రోగ్రాము నిర్వహించాలనేటువంటిది విడివిడిగా కూడా ఇచ్చున్నారు. ప్రైమరీకి, సెకండరీకి కొన్ని కామన్ సెషన్స్ కూడా ఉన్నాయి. సెషన్ 1 కామన్గా జరుగుతుంది. లింక్ ద్వారా ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది 10 నిమిషాల పాటు. అట్లాగే బ్రీఫింగ్ అజెండా ఐటమ్స్ను కాంప్లెక్స్ చైర్మన్ బ్రీఫ్ చేస్తారు. అట్లాగే థర్డ్ పార్ట్గా లాంగ్ ఆబ్సెంటీస్ను ఎలా ట్రాక్ చేయాలి, వారిని ఎలా పాఠశాలకు తీసుకొచ్చే విధంగా చేయాల్సినటువంటి కార్యాచరణ గురించి డిస్కషను ఒక 5 minutes జరుగుతుంది. అట్లాగే ఈ మధ్యనే పూర్తయిన FA1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాలు, ఆ ప్రశ్నాపత్రాల ఎవాల్యుయేషను, అసెస్మెంట్ బుక్స్లో ఉన్నవి, మార్క్స్ ఎంట్రీ స్టేటస్ గురించి కూడా ఇక్కడ ఒక 20 నిమిషాల పాటు డిస్కషను జరుగుతుంది. అలాగే CD గ్రేడ్లలో ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా రెమిడియల్ క్లాసుల ద్వారా వారి యొక్క పెర్ఫార్మెన్స్ను ముందుకు తీసుకురావటం ఆవశ్యకత గురించి కూడా చర్చిస్తారు. అట్లాగే సిలబస్ కంప్లీషన్ గురించి చర్చించడం జరుగుతుంది. ఇది 1 PM నుంచి 2 PM వరకు కామన్ సెషన్గా ఉంటుంది. ఇక్కడ సెషన్ 2ను గమనించండి. 2 to 3 PM సపరేట్ సెషన్స్ ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులు ఒక జట్టుగాను, 3, 4, 5 తరగతులు బోధించేవారు ఒక జట్టుగాను. వీరికి హౌ టు యూజ్ టీచర్ హ్యాండ్ బుక్ ఇప్పటికే ప్రతి ఉపాధ్యాయునికి అందజేయబడి ఉన్నాయి. దానిని ఎలా ఉపయోగించాలో ప్రైమరీ వారికి అలాగే సెకండరీ వారికి కూడా సెషన్ అనేటువంటిది సంబంధిత ఆర్పీల ద్వారా తెలియజేయబడుతుంది. సబ్జెక్టుకు సంబంధించినటువంటి హ్యాండ్ బుక్స్ గురించి హై స్కూల్ వారికి, ప్రైమరీ క్లాసులకు సంబంధించిన హ్యాండ్ బుక్స్ గురించి ప్రైమరీ సెషను నడవటం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్స్ ప్రత్యేకంగా పంపబడతాయి. అట్లాగే సబ్జెక్టుకు సంబంధించినటువంటి లింక్స్ కూడా ఆయా తరగతి గదుల్లో IFP ప్యానల్ ద్వారా మనం అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గమనించినట్లయితే సాంస్క్రిట్, ఉర్దూ, PD, PETs కూడా ఈ వివరాలు ఇచ్చున్నారు. అనంతరం పీర్ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది జరగాలి. దీనిలో ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొనాల్సినటువంటి ఆవశ్యకత గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. 3 to 3:15 ఒక 15 minutes టీ బ్రేక్ అందజేశారండి. అలాగే 3:15 నుంచి 4 o'clock దాకా సెషన్ 3. ఇది SGTలు మొత్తానికి 2 విభాగాలుగా ఉన్నవారికి కామన్ సెషన్గా నిర్వహించడం జరుగుతుంది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మీద గ్యారంటీడ్ FL అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది. అర్థమెటిక్ అలాగే రీడింగ్, రైటింగ్ గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఫోకస్ పెట్టినటువంటి సందర్భంలో దీనికి సంబంధించిన వీడియో లింక్ ద్వారా డెమాన్స్ట్రేట్ చేయటం జరుగుతుంది. అట్లాగే SSC ఎగ్జామ్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ పైన సెకండరీ వారికి సెషను నిర్వహించబడుతుంది. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి వేరువేరు లింకుల ద్వారా దీని మీద కూడా గ్రూప్ డిస్కషన్ నడవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సెషన్ 4 ఇది అసెస్మెంట్ అండ్ అసెస్మెంట్ బుక్లెట్స్. దీనికి రిసోర్స్ పర్సన్ SCRT నుంచి లేదా మరియు క్లస్టర్ ఆర్పీల ద్వారా 4 to 4:30 వరకు నిర్వహించడం జరుగుతుంది లింక్ ద్వారా. ఈ విభాగంలో కూడా
పీర్ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది జరగాల్సిన అవసరం ఉంది. అట్లాగే బెస్ట్ ప్రాక్టీసెస్ మీద వీడియోస్ని కూడా డిస్ప్లే చేస్తారు. అలాగే స్టేట్ లెవెల్ నుంచి సమగ్ర ద్వారా కానీ ఎస్సీఆర్టీ అఫీషియల్స్ కానీ లింక్ ద్వారా వారి సందేశాన్ని అందించడం జరుగుతుంది. చివరి 5 నిమిషాల్లో 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా ఎస్సీఆర్టీ వారి చేత అందజేయబడతాయి. పోస్ట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. క్లోజింగ్ రిమార్క్స్తో ఆ రోజు కాంప్లెక్స్ మీటింగ్స్ ఫలప్రదంగా ముగుస్తాయి. థ్యాంక్ యూ. 1 and all.